పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాల గురించి తెలుసుకుందాం. ఒక పక్క గంగా నదికి అంత్య పుష్కరాలు, నర్మదా నదికి ఆది పుష్కరాలు అంటున్నారు. ఎందుకు మన వాళ్ళు ఆ పుష్కరాలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? వాటి వల్ల ప్రయోజనాలు ఏంటి? పుష్కరం అంటే 12 ఏళ్ల కాలం. ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరంగా ఈ దేశంలో ఉండే ప్రధానమైన 12 నదులకు ఒక్కొక్క సంవత్సరం ఈ పుష్కరుడు ఆ నది నీటిలో తన శక్తిని నిక్షిప్తం చేస్తున్నట్లు ఆ సంవత్సర కాలంలో ఆ నదిలో వెళ్ళి మనం స్నానం చేసినట్లయితే, చెప్పబడ్డ సమయంలో స్నానం చేస్తే ఆ పుష్కర మహాత్మ్యం వల్ల మనకు అనంత శక్తి వచ్చి చేరుతుంది అనే విధంగా కూడాను మన పుష్కరాలు ఇలా 12 ఏళ్ళకి ఒకసారి అనే క్రమంలో మళ్ళీ 12 ఏళ్ళకి అదే నదికి పుష్కరాలు రావడం, 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ కృష్ణా, గోదావరి, తుంగభద్ర, కావేరి, ఈ క్రమంలో నీటికి సంబంధించిన విలువలు మనం గుర్తించాలి. నీరు దైవం అనే భావనతో మనం నీటి నిలువలని కాపాడుకోవాలి. నీటి విలువలను సమాజానికి చెప్పాలి. నీరు కారణంగానే సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, మడి, సంప్రదాయాలు అన్నీ కూడాను అని చెప్పాలి. ఇవి చెప్పడం కోసమే పంచాంగం, సనాతన ధర్మం, మన ప్రాచీనులు ఈ పుష్కరాలకి ఇంత ప్రాధాన్యాన్ని సూచించారు. మేషే గంగా, వృషేరేవ, మిథునే చ సరస్వతి, కర్కటే మకర ప్రోక్త, ఇలా ఆ తర్వాత కృష్ణానది పుష్కరాలు సింహరాశిలో, కన్యారాశిలో గంగా పుష్కర, గోదావరి పుష్కరాలు వరుసగా వస్తాయి. ప్రస్తుతం గురుగ్రహం మేషరాశిలో సంచారం చేస్తున్న కాలం అయిపోవస్తుంది. అంత్య పుష్కరం, ఆది పుష్కరం అన్న పేరిట గురువు మేషరాశిలో ప్రారంభమైన తొలి 12 రోజులు గంగా నదికి ఆది పుష్కరాలు. విడిచిపెట్టి పక్క రాశి వృషభ రాశిలో సంచారం చేయడం ప్రారంభం చేసేటటువంటి తరుణంలో చివరి 12 రోజులు గంగా అంత్య పుష్కరాలు. వృషభ రాశిలో ప్రవేశం చేసినది మొదలుగా తొలి 12 రోజులు రేవా నది అంటే నర్మదా నదికి తొలి పుష్కరాలు అని జ్యోతిషం వివరిస్తుంది. బ్రహ్మదేవుడి కమండలంలో ఉండే అపురూపమైనటువంటి జలశక్తి అష్టశక్తులు పుష్కరుడి రూపంలో ఇలా ఈ నదులలో సంచారం చేస్తాయి. కనుక ఆయా కాలాలలో పుష్కర క్షేత్రాలలో సూర్యోదయం కంటే పూర్వం స్నానం చేస్తే ఆ 12 రోజులలో ఆ నీటిలో ఉండేటటువంటి శక్తి కారణంగా ఆరోగ్యం చేకూరుతుంది, దైవానుగ్రహం లభిస్తుంది. ఈ 12 రోజుల కాలంలో పితరులను తలుచుకొని దానం చేయడం, ధర్మం చేయడం, శ్రాద్ధకర్మలు పాటించడం, ఉపవాస వ్రతాలు అనుసరించడం, షోడశ మహాదానాలు చేయడం, పుష్కర క్షేత్రానికి 270 కిలోమీటర్ల దూరంలో వివాహాలు జరపకపోవడం, ఇది ప్రధానమైన నియమం. పితృదేవతలకు పుణ్యక్షేత్రాలు లభించాలి, పుణ్యలోకాలలో వారికి నివాసం కలగాలి అనే ఉద్దేశంతో ఈ పుష్కర సంబంధంగా ఆ తీర్థ విధులలో శ్రాద్ధాలు, పిండాలు, తర్పణాలు అధికంగా చేసేవారు చేస్తున్నారు కూడాను. కనుక పుష్కరం అంటే 12 రోజులు. కానీ శాస్త్రం ఏం చెబుతుంది అంటే పుష్కరం అంటే సంవత్సర కాలం, 12 ఏళ్ల కాలం అంతా కూడా. ప్రస్తుతం గురువు వృషభ రాశిలో సంచారం ప్రారంభం చేసేటటువంటి రోజు 1 మే 2024 సంవత్సరం, ఒక వారం రోజుల్లో రాబోతుంది. ఒక 15 రోజుల్లో 1 మే అనుకుందాం. ఆ రోజు మొదలుగా 12 రోజుల వరకు నర్మదా నదికి పుష్కరాలు. 12 రోజులు దాటిన తర్వాత కూడా పుష్కరాలు ఉంటాయి. అపరాహ్న సమయం, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటలు, ఈ మధ్య సమయంలో కూడా ఆ నర్మదా నదిలో నీటిలో ఉండేటటువంటి జలశక్తులలో పుష్కర ప్రభావం అపరాహ్న సమయంలో ఉంటుంది. ఈ మొదటి 12 రోజులలో 24 గంటలో ఉండేటటువంటి ఆ జలశక్తులు ఆ తదుపరి కూడా సంవత్సర కాలం వరకు ఉంటాయి, అపరాహ్న వేళలో ఉంటాయి. ఆ సమయంలో స్నానం చేసి గతించిన పితరులను తలుచుకొని వారికి ప్రీతికరంగా తర్పణం చేయడం, దానం చేయడం, వ్రతం నియమాన్ని పాటించే విధంగా మన ప్రవర్తనను మార్చుకోవడం, నియమాలు స్వీకరించడం, మనస్సులోనే
కొన్ని సంకల్పాలు ప్రతిజ్ఞపూర్వకంగా చేయడం, సంకల్పాలు వారికి నచ్చినట్లుగా నా ప్రవర్తన మార్చుకోదలుచుకున్నాను. ఈ సంవత్సరం ఇలా దానాలతో, తీర్థ విధులతో, దైవ దర్శనాలు చేసినందువల్ల వారికి ఉత్తమ లోకాలు లభిస్తాయి. వారి అనుగ్రహంతో నా కుటుంబం వర్ధిల్లుతుంది. ఇలా అనుకోవడమే ప్రతిజ్ఞ చేయడం. ఇవి ఆ తీర్థ విధులలో, పుష్కరాలలో చేయవలసినవి. అనేకులు పుష్కర సమయంలో ఉప్పు దానం, బియ్యం దానం, వస్త్రదానం, గోదానం, హిరణ్యదానం, రజత దానం అంటే బంగారం దానం, భూదానం, ఇలా యథాశక్తి షోడశ మహాదానాలు చేస్తారు. కన్యాదానం, ఓ అమ్మాయికి వివాహం జరిపించాలి అనే సంకల్పం కూడా చేస్తారు. వివాహం చేసే యోగ్యత, వయస్సు గల కుమార్తె తనకు లేకపోయినా ఎక్కడైనా అమ్మాయి వివాహం జరిగితే మా అమ్మాయి వివాహం చేసినట్లే అంటూ వెళ్ళి అందులో పాలు పంచుకోవడం, సహాయం చేయడం, ఇది కూడా కన్యాదాన వ్రత ఫలంగా చెబుతారు పెద్దలు. ఇలా పుష్కర విధులను మనం పాటించాలి. నీటి విలువలు తెలుసుకోవడం కోసం, సమాజంలో అందరి మధ్య ప్రేమ ఆప్యాయతలు పెంచడం కోసం, అలాగే మరీ ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం లేకుండా మన ప్రవర్తన మార్చుకోవడం కోసమే సనాతన భారతీయ ధర్మం పుష్కరాల పేరిట నీటి వనరులను కాపాడుకోండి అని బోధించింది. ఇది నిజం. ధన్యవాదాలు గురువుగారు. కృష్ణార్పణం.